చీనీ అవ్వ ఎంత మంచిగా రీల్స్ చేసినా గానీ 10-20 వ్యూస్ వస్తున్నాయి. ఏం చేస్తే లచ్చలు లచ్చలు వ్యూస్ వస్తాయి నా రీల్స్ కి. ఐడియా అభి దేకో మై క్రియేటివిటీ. ఎట్లిచ్చా పోలా అద్రి పోలా. ఓర్ని అవ్వో ఇప్పుడిప్పుడే 1000 వ్యూస్ వచ్చినాయి. అబ్బబ్బబ్బబ్బా 10,000 నిజమేనా? 1,00,000 వ్యూస్ వచ్చినాయి రా. నేను గ్రాఫిక్స్ లా పోలీసుల జీబును వాడితేనే గిన్ని గనం వచ్చినాయి వ్యూస్. మీకు సోషల్ మీడియాలో లైకులు కామెంట్లు వ్యూస్ తక్కువ వస్తున్నాయా? అయితే పోలీస్ జీబులు వాడుకోండి, లచ్చల లచ్చల వ్యూస్ తెచ్చుకోండి. పోలీసు వాళ్ళు ఏమంటారో వాళ్ళ జీబులు ఎట్లా వాడాలనో అని ఏం భయపడకుండ్రి. మనోళ్ళంతా ఫ్రెండ్లీ పోలీసింగే. ఆర్టీసీ బస్సులను కదా పెళ్లిళ్లకు కిరాయికి ఇచ్చినట్టు పోలీసు వాళ్ళ జీబులను రీల్స్ వేసుకోనీకి ఇస్తారు. ఇక మరి బస్సుల కన్నా పైసలు ఇవ్వాలి కానీ పోలీసు వాళ్ళ జీబుల్లో రీల్స్ వేసుకోనీకైతే ఒక్క రూపాయి కూడా ఇచ్చే పనే లేదు. అంతా ఫిరి ఫిరి ఫిరి. అవునా డీజీపీ శివధర్ రెడ్డి సారు ఇల్లరికం అత్తేంది ఈ ఇల్లు నాదేనాయే అన్నట్టు పోలీసు వాళ్ళ జీబులను సొంత జీవులు అనుకుంటున్నారో లేకపోతే ఏందో గాని పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు కొందరు నిబ్బగాళ్ళు. అంబల్ తాగేటోనికి మీసాలు ఎత్తేటోడు అన్నట్టు బండి మీద కూర్చోండి ఫోజులు ఇచ్చేటోనికి ఫోన్ పట్టి వీడియో తీసేటోడు ఒకటి జంట కడతాడు. ఇంకా దానికి కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్ మ్యూజిక్ లో ఒకటి ఏ ఆకు రాలినా ఈ తాకు రాలేదన్నట్టు పెద్ద పెద్ద ఉగ్రవాదులన్నా మారతారేమో గాని గిసొంటి చప్రిగాళ్ళు అయితే మారేటట్టులేరు. అసలుకే ఇంట్లో ఈగల మోత బదట్ల దోమల మోత అన్నట్టు పోలీసు వాళ్ళకే అటు కేసులు ఇటు రాజకీయ లీడర్ల పంచాదులతోటి మస్తుగా పరిశాన్ అవుతుంటే గిసొంటి నిబ్బగాళ్ళ పని నిబ్బగాళ్ళది. మొన్న నడుమ ఆదిలాబాద్ పోలీసు వాళ్ళ కారును వాడితే ఇక గీయాలనేమో నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ జీబును వాడుకున్నారు రీల్స్ కోసము. వీటి మీద యాక్షన్ తీసుకోకపోతే రేపట్ల స్టేషన్లో వచ్చి ఆ పిస్తోళ్లతోటి గన్నులతోటి కూడా పబ్జీ ఆడుకుంటామంటారు. చూసుకోండి పోలీస్ సార్లు. పోలీసు వాళ్ళంటే ఫ్రెండ్లీగా ఉండాలే గాని నెరీ గింత కాదు అని అనబట్టిండ్రులా గీ ముచ్చటరికైనా కొందరు పబ్లిక్ మళ్ళా నేను అనుకునేరు.